నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు మండలం చండ్రుమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తగా పేరు చెప్పుకుంటూ కన్యాకుమారి ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులను బెదిరించి భూములు ఆక్రమించుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆమె చంపుతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కన్యాకుమారి ఆక్రమించిన భూములపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. బతికేది మేము బాయిల్ కాటికే బాగా చల్లి చేసినాము. ఇప్పుడు వాళ్ళతోనే వాళ్ళ నలుగురు కన్యాకుమారి, హరినాథ్, వెంకటేష్, భాగ్యలక్ష్మి వాళ్ళతోనే మాకు ప్రాబ్లం వస్తుంది. ఇండ్ల కాటికి వచ్చి కొట్టేకి వస్తున్నారు సార్. మీరే న్యాయం చేయాలని మాట్లాడుతున్నాం. ఏం చెప్పినా సార్, వస్తాము కొలిపిస్తాము చెప్తున్నారు. వాళ్ళు ఇంకా రానే లేదు. కలెక్టర్కే అర్జీ ఇచ్చినాము, వాళ్ళు కూడా కొలిపించలేరు. అవి ఎందువల్లనే తెలియదు సార్. భూమి అంతా వాళ్ళకే ఇచ్చేయాలంతా ఆకరించుకునేస్తానంతా. మాకు అన్నలదమ్ముల పైన ఆయమ్మకే ఎక్కువ ఉండాలి. అందరిది ఆయమ్మకే కాలని రోజు కలట్లేదు మాకు బయట. చండ్రమాకులపల్లి పంచాయతీలో కృష్ణాపురంలో ఉండే కన్యాకుమారి ఊరు బయట ఇళ్ళు రావాలన్నా కూడా ఊరు ప్రజలందరూ కూడా భయపడుతూ ఉందాము. ఆయన మాట అంటే అందరికీ అడలైపోతూ ఉంది. అంత దౌర్జన్యంతో బతుకుతూ ఉంది. ఏడ చూసినా ఎవరు భూములు చూసినా అది నాది ఇది నాది అని చెప్పిన అందరివి పెరుక్కోవాలని చూస్తూ ఉంది. ఏడ ఆయన అడుగు పెట్టిన తావనల్లా ఇదంతా నాదేనంటుంది. ఆయన కన్ను బారిన తావనల్లా నాదేనంటుంది. మేమైతే ఆయనతో పోరాడలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము నారాయణ కేసుగా చల్లగా ఉండాలని మేము కోరుతున్నాము. ఆయనైతే ఎట్లా మీరు సరదు చేసి మా భూములు ఇప్పించిస్తారో, లేదంటే మేము చచ్చిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని సంపల్లని మా భూములకు మళ్ళీ ఎవరు ఎదురు లేరు కదా, మా కత్తికి మళ్ళీ ఎవరు రారు వాళ్ళ భూముల కాడికి, మేమే చేసుకోవాలని చెప్పని పబ్లిక్గా ఈదింటేనే తిరిగి 10 మందిలోనే అంటా పోతుంది. అందరూ కూడా భయపడి ఆ గబ్బులేక మాకొద్దని పక్కన పోతాండారు. ఆయనతో గట్టిగా ఉండే వాళ్ళతో మాట్లాడదు. మా ఇట్లా మెత్తగా ఉండేవాళ్ళని అయితే బెదిరిస్తూ ఉంది. నలుగురు ఉండేటప్పుడు అయితే నోరెత్తదు, ముందుగానే ఏడు చేస్తుంది. మాకైతే ఆ మాయదారి వెళ్ళుకుని చేత రాదు సార్ మీకు మాట్లాడేదానికి. ఆయన అయితే ఎన్ని కేసులు పెడతా ఉందో, ఎన్ని దౌర్జన్యాలు చేస్తుందో అన్నీ మీరే దయచేసి నిమ్మనపల్లి స్టేషన్లో ఎతకండి. ఈ గ్రామం పంచాయతీ పొంగనూరు మండలం అంతా కూడా ఎతకండి. ఆయన ఎట్లా ఇది కూడా చెప్తుంది. చండ్రమాకులపల్లి పంచాయతీలో కృష్ణాపురంలో ఉండే కన్యాకుమారి రౌడీనా లేదు మంచిదాన్ని కనుక్కోండి సార్, మీరే తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్ గారికి మేము చాలా వందనాలు చేసి మిమ్మల్ని ఏడుకుంటాం సార్. మమ్మల్ని అయితే మీరే కాపాడాల్సిందే, లేదంటే మేము ప్రాణాలు తీసుకోవాల్సిందే సార్. మీకు చెప్తా ఉన్నాం మేము. కానీ మేము ఈ వారం రోజుల్లోనే మీరు వచ్చి మాట్లాడకండి అంటే మమ్మల్ని ప్రాణాలతో పెట్టే మూమెంట్ లేదు సార్. ఆయన అంత భయపడుతున్నాం. తలుపులు తనంతా వస్తాడు సార్, వాళ్ళ కొడుకు తాగేసి వచ్చి ఎవరు వస్తారో పిలిచకరాయాలంటే నీ పక్కన ఆయన ఎదురుగా ఎవరు వస్తారో నీ సపోర్ట్ ఎవరో పిలిచకరాయి అని అడుగుతాడు. ఆడైతే అందరూ భయపడి మురుగును బాధపడేవాళ్ళే, ఎదురుగా వచ్చి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఆయన వాళ్ళ గురించి అంత దౌర్జన్యంగా తిరుగుతూ ఉంటాడు సార్. పొద్దు ఊకులు ఈదింటి ప్రతి ఒక్కరూ అట్లా పోయినప్పుడల్లా ఇంటికల్లా మాకల్లా చూసేది సార్. వాళ్ళకు మాకు కానప్పుడు మాకల్లా ఏం పని, అదే ప్రకారం మా మగం కల్లానే చూస్తారు. మాకల్లా చూస్తారా మాట్లాడతారా ఏమన్నానని మాట్లాడితే గుడ్డలు దింపుకుండేది, మా మీదనే కేసు పెట్టేది. నేనే కొట్టినాను అంటాను సార్. మేము కొట్టే పరిస్థితిలో ఉన్నామా, ఆమె కొట్టే పరిస్థితిలో ఉందా, అది మీరే చెప్పండి సార్. గుడ్డలు దింపుకొని వచ్చి మేము భూమి పెరుక్కున్నాము అని చెప్పని మా మీదనే కంప్లీట్ ఇచ్చింది.